నమస్తే. ఈరోజు తీసుకున్నటువంటి అంశం అరెస్టుల పర్వంలో సర్వస్వం కోల్పోతున్న పార్టీల కార్యకర్తలు ఎవరి కోసం, దేనికోసం? ఈ అంశాన్ని ఎంచుకోవటంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 1975 అంటే ఎమర్జెన్సీ కాలం నుండి 2012 ఆగస్టు వరకు, అంటే సుమారుగా 38 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఎక్కువ కాలం అంటే సుమారు 30 సంవత్సరాలు పూర్తిగా ఉన్నత అధికారులతో, ఐపీఎస్ ఆఫీసర్లతో సహా ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తులో భాగంగా చాలా కేసులు, వందలాది కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. 1-2 కేసుల్లో హ్యాంగింగ్ ఇస్తే తర్వాత దాన్ని వాళ్ళు రాష్ట్రపతి అభ్యర్థన మేరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి. ఇది నా అనుభవం. రెండవది, సుమారుగా ఈ యొక్క 50 సంవత్సరాల కాలంలో 10 నుండి 12 ఎంపీ మధ్యంతరంగా ఎంపీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి 10 నుండి 12 ఎలక్షన్స్లో కూడా నేను బందోబస్తులో చేయటం, పోలింగ్ బూతుల దగ్గర కూడా పనిచేయటం జరిగింది. అంటే ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందనేది కూడా ప్రత్యక్షంగా నేను డ్యూటీలో భాగంగా చూసిన వాడిని. 3, మండల స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు రాజకీయ నాయకులు అంటే పొలిటికల్ లీడర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ, వాళ్ళ యొక్క కేసుల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏ విధంగా ఉన్నదని 1975 నుండి 2012 ఆగస్టు వరకు నేను రిటైర్ అయినంత వరకు చూసిన వాడిని. ఎందుకు చెప్తున్నానంటే, నేను తీసుకున్నటువంటి అంశం చాలా సున్నితంగా చెప్పాల్సినటువంటి అంశం. అందులో పరోక్షంగా ఒక ఆత్మ విమర్శ లాంటి, హెచ్చరిక లాంటిది కూడా అంశం నేను తీసుకున్నాను. ఇందులో ఏ పార్టీని కానీ, ఏ లీడర్స్ని కానీ మనం కించపరిచి మాట్లాడటం కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, వాళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలు దెబ్బతినేటటువంటి మాటలు తోలనడటం కానీ జరగదు, జరగబోదు. భవిష్యత్తులో ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ నేను చేయదలుచుకున్నాను. ఏ ప్రోగ్రాంలో అయినా కూడా ఒక విమర్శ సద్విమర్శగా ఉండాలి, అది ప్రజలకు ఉపయోగపడాలి, మన ప్రోగ్రామ్స్ ద్వారా మార్పు రావాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను ఈ యొక్క అంశాన్ని నేను ఎన్నుకున్నాను. ఈ సుమారుగా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుండి 2025 అంటే సుమారు 11 సంవత్సరాలలో జరిగినటువంటి 3 ఎలక్షన్స్ మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేయటం, తరువాత 2019లో గౌరవనీయులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో మనం ఉండటం అనేది జరుగుతుంది. ఈ మీమాంసలో కార్యకర్త అనేటటువంటి పేరు ప్రబలంగా వినపడుతుంది. అసలు ఈ కార్యకర్త అనేవాడు ఎప్పుడు వచ్చాడు? అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే 1983 ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు 1983లో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆ యొక్క ఎన్నికల సమయంలో కార్యకర్తలారా అనేటటువంటి పేరు మీద పాటలు, వారు కూడా కార్యకర్తలు కదిలి రండి అని చెప్పి రావడంతో ఆనాటి యువత సామాజికమైనటువంటి మార్పు కోసం
వారి వెంట నడవటం, ప్రభుత్వం స్థాపించుకోవటం జరిగింది. అయితే ఒక ప్రభుత్వానికి ప్రజలు అభిమానులుగాను, ప్రజలలో అభిమానులు కార్యకర్తలుగా మారినటువంటి వైనం ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా మీకు? 1984లో నాదెండ్ల భాస్కరరావు గారు నందమూరి తారక రామారావు గారి యొక్క ఎపిసోడ్లో జరిగినటువంటి బలబలాల శిబిరాలు నిర్వహించడంలో రాజకీయంగా బలవంతులైనటువంటి కార్యకర్తలు కావాల్సి వచ్చారు. అంటే ఆర్థికంగా కానీ, లేకపోతే దృఢత్వం కలిగినటువంటి శారీరక పట్టు ఉన్నవారు కానీ, అవసరమైతే పార్టీ గురించి పోరాడితే జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, వీళ్ళు అవసరం పార్టీకి కావలసినటువంటి అవసరాన్ని ఆనాటి రాజకీయ వ్యవస్థ గుర్తించిందనేది భావన నేను ప్రస్ఫుటంగా చెప్తున్నాను. తరువాత కాలంలో నందమూరి తారక రామారావు గారు మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వచ్చినటువంటి మార్పులలో 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది ప్రతిపక్షంగా. అప్పుడు నేను పల్నాడులో గురజాల, దాచేపల్లి ఆ యొక్క పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను యాజ్ అ రైటర్గా. అప్పుడు పల్నాడులో ఒక ఇన్స్పెక్టర్ కింద 11 పోలీస్ స్టేషన్లు ఉండేవి. అంటే పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల, రెంటచింతల, మాచవరం, తరువాత నాగార్జున సాగర్ వరకు కూడా అన్ని పోలీస్ స్టేషన్లు ఒకే ఇన్స్పెక్టర్ కింద ఉండేవి. డిఎస్పి మాత్రం అది సత్తెనపల్లి పరిధిలో ఉండేది. అందువల్ల సబ్ ఇన్స్పెక్టర్స్ను కూడా పనిష్మెంట్గా ట్రాన్స్ఫర్ పల్నాడుకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడ నీటి సదుపాయం ఉండదు, విద్యా సదుపాయం ఉండదు, చదువుకునేటువంటి ఇలాంటి సదుపాయాలు ఉండేది. కాబట్టి మాలాంటి రైటర్ల మీదనే మొత్తం నడిచిపోతూ ఉండేది. ఇన్వెస్టిగేషన్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ మొత్తం జరుగుతూ ఉండేది యాజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై సుపీరియర్ ఆఫీసర్స్. అయితే ప్రతిపక్షంలో ఉండగా రూలింగ్ గవర్నమెంట్ని ఎలాగ విమర్శించాలి, ఎలాగ ఎదుర్కోవాలనేటువంటి విషయాల్లో ఆనాడు హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్ గారు వారంతా కూడా ఏ చిన్న విషయం కార్యకర్తలకు జరిగినా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేయటం, తర్వాత రోడ్ల మీద రాస్తారోకోలు చేయటం, ట్రాఫిక్ని స్తంభింపచేయటం, ఆ విధంగా నిరసన ఒకటి తెలియపరిచేవాళ్ళు. అసలు అక్కడ ఫోర్సు ఒక రూలింగ్ గవర్నమెంట్ మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి కార్యకర్తలను సమీకరించి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఆ కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగాలి, వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలనేటువంటి కోడెల శివప్రసాద్ గారు ప్రముఖ పాత్ర వహించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా నేను చూడటం జరిగింది. అక్కడి నుంచి తరువాత అదే కాలక్రమేణలో తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పాదయాత్రలో నడిచి ప్రజల వెంట కష్టసుఖాలు తెలుసుకొని ప్రజానాయకుడిగా నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారో అదేవిధంగా వారు కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానేతలు నందమూరి తారక రామారావు గారు, మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ పార్టీల విషయం గురించి కాదు, ఇక్కడ ప్రజల యొక్క మనసులను దోచుకున్నటువంటి నాయకులు వారిద్దరుగా నేను చెప్తున్నాను. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ చూస్తే 16 నెలలు జైలుకి వెళ్ళినోడు, చిప్పకూడు తిన్నవాడు ఇష్టానుసారంగా అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడేటటువంటి అంశాలను వదిలిపెట్టి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత హరణం చేసినటువంటి దాఖలాలు అసెంబ్లీ సాక్షిగా జరిగినవి కోకొల్లలు.
తరువాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు, ప్రజల తరఫున ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు అంటే ప్రజానాయకులు అసలు విషయాలు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ విషయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క వెన్నుపోటు రాజకీయాలని చెప్పి ఎంతగా అంత ఉన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక నాయకుడిని, ఒక అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా మాట్లాడారు అనేది అసెంబ్లీ సాక్షిగా అవంతా రికార్డు, అవన్నీ కూడా మనం నిత్యం కూడా చూస్తూనే ఉన్నాం. నేను ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మీకు పొంగనూరు ఇష్యూ ఉంది, ఒకటి చూశాను. ఈ ఈ యొక్క 4-5 సంవత్సరాల్లో ఒక 40-50 వీడియోస్ చూసిన తర్వాత పొంగనూరు ఇన్సిడెంట్ ఒకటి చూశాను. తరువాత అక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వర్సెస్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ తగిలి, అంతకుమించి నేను ఇంకా లోపలికి పోదలుచుకోలేదు పాత కాబట్టి. తరువాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాచర్లలో బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా వాళ్ళు వెళితే వాళ్ళు ఎంత భయానకంగా ట్రీట్మెంట్ చేశారనేది ఇప్పటికి కూడా అవి చూస్తే మనకు ఒళ్ళు గగురుపోటు పొడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మాచర్లలో కానీ, తర్వాత టీడీపీ ఆఫీస్ మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడిగా వెళ్ళటం చేయటం జరిగింది. అంటే ఈ యొక్క ఎపిసోడ్లో పనిచేసింది ఎవరు? ఆ పార్టీ కార్యకర్తలే చేశారు. చోటా నాయకులు చేసి ఉంటారు, పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ జరగలేదు. తరువాత మళ్ళా సెకండ్ ఎపిసోడ్కి వస్తే, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో సాక్షి రిపోర్టరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూ చేస్తే, ఆ ఇంటర్వ్యూని దృష్టిలో పెట్టుకొని వారిని అరెస్ట్ చేయటం, ఇదే అదనుగా చూసుకొని ఆనాడు టీడీపీ కార్యాలయంపై వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సాక్షి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపైన దాడి చేసి తగలబెట్టడం కూడా అదొకటి జరిగింది. తరువాత ఒక జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేటటువంటి విషయం మీద జరిగిన ఒక యాక్సిడెంట్లో ఆయన కూర్చున్నప్పుడు కూడా, ఆయన ఏ కారులో కూర్చున్నారో కూర్చున్న వారిని కూడా ముద్దాగి పెట్టేసేసి అంతా జరిగిందని ఈ యొక్క పెట్టారు. కార్యకర్తల విషయంకి వచ్చేటప్పటికి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ క్షణం వరకు కానీ థంబ్నెయిల్స్లో విషపూరితమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టడము, వ్యక్తిగతమైనటువంటి కించపరిచేటటువంటి మాటలు మాట్లాడటము ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళందరూ ఒక ఇష్యూ తీసుకోవటం, మాకు మనోభావాలు దెబ్బతిన్నాయంటాం. ఒక వ్యక్తిని తోలనాడితే, తిడితే, వ్యక్తిగతంగా దూషిస్తే ఆ వ్యక్తి కేసు అంతవరకు కాకుండా అది చిలవలు పలవలుగా పోయి అటు తిరుపతి, అనంతపూర్ నుంచి ఇటు శ్రీకాకుళం, పలాస వరకు 2, 3, 4, 10, 15 ఇష్టాసారంగా మా మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి విశృంఖలంగా కేసులు పెట్టేసేసి వాళ్ళు జైలుకు పంపడం జరిగింది. ఈ జరిగితే ఈ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్లు ఏంటి? మీరేం భయపడాల్సిన అవసరం లేదు, జైలుకి వెళ్తే ఏమవుద్ది, మేము న్యాయం కోర్టులోనే తేల్చుకుంటాము అని అంటున్నారు. అసలు ఈ యొక్క అసలు విషయానికి వస్తున్నాం. ఏ పార్టీలో అధినాయకులైనా సరే పార్టీని గెలుపొందించుకోవటం, ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటువంటి విషయాల్లో మీ ప్రచారాల్లో మీరు ఏం మాట్లాడారు అనేది ప్రతి ఒక్కటి సాక్ష్యంగా ప్రతీది కూడా
అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మీడియా ప్రపంచం ఇది. ఇందులో ఏ విధంగా మాట్లాడారు, కార్యకర్తలని మీరు ఏ విధంగా రెచ్చగొట్టారు, కార్యకర్తలని ఎలాగ ఉసుగొలిపారు, ఏ విధంగా వాళ్ళని మీ యొక్క మాటలు తీసుకొని వాళ్ళు రెచ్చిపోయి కులపరంగానో పార్టీ పరంగానో చేసినటువంటి కార్యకర్తలు ఎవరు సార్? వాళ్ళంతా కూడా మధ్యతరగతి దిగువ తరగతి కుర్రోళ్ళు. వాళ్ళు కూడా 18, 19, 20 సంవత్సరాల కుర్రాళ్ళు. వాళ్ళకి చదువుకునే అవకాశం లేక, ఆర్థిక వనరులు లేక, మధ్యలో చదువులు ఆపేసి వాళ్ళకి కావలసినటువంటి జీవనోపాధి లేక మిమ్మల్ని నమ్ముకుంటే ఏదో న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఆశతో ఆ విధంగా వాళ్ళ కేసులు ఇరుక్కుపోతే ఆ కేసుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు బెయిల్ వచ్చే వరకు, బెయిల్ వచ్చినా కూడా తర్వాత 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ కోర్టుల్లో వాయిదాలకు తిరిగి తిరగలేక, భార్యకు సమాధానం చెప్పుకోలేక, బిడ్డలకు ముఖం చూపించలేక, తల్లిదండ్రులకు అవమాన పాలు చేసే విధంగా ఎంత దుర్భరమైనటువంటి జీవితాలు కార్యకర్తలు ఎంత అనుభవిస్తున్నారు. అది ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక మనిషిని అరెస్ట్ అనే పదం చాలా తేలిగ్గా పోలీసు ఆఫీసర్స్ చెప్పొచ్చు. అరెస్ట్ అయితే ఏముందని ఉన్నతమైనటువంటి వాళ్ళు చెప్పొచ్చు. ఉన్నతమైనటువంటి అధినాయకులు మీకు సుప్రీంకోర్టుకు వెళ్ళటం అంటే చాలా తేలిక. లక్షలు కోట్లు ఖర్చు పెట్టగలరు. మిమ్మల్ని నమ్ముకొని మీ చుట్టూ తిరిగి మీ పార్టీల కోసం శ్రమించి జెండాలు పట్టుకొని భారత స్వాతంత్ర సమర యోధుల్లాగా వీరోచితంగా పోరాడినటువంటి వారికి మిగిలేది ఏమిటి? చివరికి జైళ్ళు, కోర్టులు, వాయిదాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవేగా మిగిల్చేది. కాబట్టి దయచేసి కార్యకర్తలు మీకు అభిమానాలు ఉంటే పార్టీ పరంగా అభిమానం ఉండొచ్చు, కులపరమైనటువంటి అభిమానాలు ఉండొచ్చు, లేదా ఆ యొక్క స్థానిక నాయకుల మీద కూడా మనకు అభిమానాలు ఉండొచ్చు. కార్యకర్తలకి నేను ఒకటి మనవి చేస్తున్నాను. మనం నమ్మి వాళ్ళ వెంట తిరిగినటువంటి ఎంతమంది నాయకులు పార్టీలు మారి వెళ్ళిపోవటం లేదు. మీరు నమ్ముకున్నటువంటి నాయకులు మీ నమ్మకాన్ని పక్కకు నెట్టేసేసి వాళ్ళ యొక్క ఏవో ఆశలు వాళ్ళు ఏవో నిలబెట్టుకోవటానికి పార్టీలు మరి వెళ్ళిపోవటం లేదా? వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకుని ఉంటున్నారా? వాళ్ళకి ఒకటే ధైర్యం, క్యాస్ట్ అండ్ క్యాష్ పాలిటిక్స్ మీదనే నమ్ముకున్నారు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా చివరికి డబ్బు కులం మీదనే మనం గెలవగలమనేటువంటి ఒక ఆలోచనలో పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగానూ మనగలుగుతారు. వాళ్ళకి నమ్మకంగా ఉండండి, స్నేహంగా ఉండండి, గౌరవించండి. పార్టీలు ఏదైనా పిలిస్తే వెళ్ళండి, అంతవరకే. కానీ థంబ్నెయిల్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి లోకేష్ బాబు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎవరు పేర్లు అక్కర్లేదు. ఏ నాయకుడిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వారి భార్యాబిడ్డల గురించి మీరు ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడొద్దు. దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు, అరిష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక తండ్రిగాను, లేదు ఇంకా చిన్నపిల్ల అయితే ఒక తాతగాను భావించి నా మాటని తీసుకొని మార్చగలనని, మార్పు వస్తుందనేటువంటి భావనతో మీ ముందుకు వచ్చాను. ఇలాంటివి ఇక ముందు చేయకుండా అందరినీ గౌరవిస్తూ మీ అభిమానాలను తెలియపరుచుకుంటూ నిజాయితీగా మీ జీవితాలని సంతోషదాయకంగా భార్యాబిడ్డలతో సుఖ సంతోషాలతో ఉండండి. మీరు అడగాల్సింది, కార్యకర్తలు అడగాల్సింది మాకు ఈ సదుపాయాలు ఇవ్వండి, అది ఇవ్వండి అని కాదు. ఒక్కొక్క ఇంటికి 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మధ్యలో చదువులు ఆగిపోయే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ లెక్క తీసుకోండి సార్. అధినాయకులు ఈరోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, తర్వాత ఇంకో పార్టీ ఉంటుంది. ఇవన్నీ కాదు కావాల్సింది. వీళ్ళ ఉద్యోగ అవకాశాలు, వీళ్ళ జీవన వృత్తి, వీళ్ళు ఏ విధంగా శాశ్వతంగా బతకగలరు, వాళ్ళ కాళ్ళ మీద ఎలాగ నిలబడగలరు అనేటటువంటి క్యాల్కులేషన్స్ తీసుకోండి. ఇంటింటికి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమేమి జీవనోపాధి కావాలా, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ ఏంటి, అవి కనుక్కొని అవి చేయండి.
అవి చేయకుండా మీరు ప్రచారాల్లో రెచ్చగొట్టి మాట్లాడి పైపెచ్చి రెచ్చగొట్టి మాట్లాడి చిన్నబుచ్చినటువంటి వాళ్ళకి స్వీట్స్ తినిపించడం, దండలేయటము, గొప్పోళ్ళ మహానాయకులకు చిత్రీకరించడం ఏంటి సార్ ఇది? ఇవన్నీ చూసి అమాయకులైనటువంటి వాళ్ళు మోసపోతున్నారు. దయచేసి విజ్ఞతతో అధినాయకులు ఆలోచించండి. ప్రేరేపించే మాటలు పిల్లల వద్ద మాట్లాడొద్దు. రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు మీరు దయచేసి తగ్గించి మీరు పరిపాలన మీద మీరు దృష్టి పెట్టండి. మీరు యువత కూడా జాగ్రత్తగా ఎలాంటి వారిని అగౌరవపరచకుండా అందరం కలిసిమెలిసి ఈ సంఘంలో బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.